హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హాయ్ చెప్తున్నాను. ఈరోజు కర్రీ కోసం కోడిగుడ్లు అండ్ చామదుంపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా బాండీ పెట్టుకున్నాను. బాండీలో వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్న వెంటనే ఆయిల్ కొంచెం చెట్టుపట్లాడి బయట పడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ పసుపు వేస్తాను అనమాట. పసుపు వేస్తే లాస్ట్లో కూరకి అది పచ్చి పసుపు అనిపించినట్టు ఉంటుంది టేస్ట్. ఫస్ట్ ఆయిల్లో పసుపు వేసుకుంటేనే నా స్టైల్ అనమాట ఇది. పసుపు వేసుకుంటే పచ్చివాసన రాదనమాట పసుపు అనేది. అందుకని చెప్పేసి ఆ పసుపు ఆయిల్లో పసుపు వేసుకుంటే కూర కూడా టేస్ట్గా వస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. కర్రీ కోసం అని చెప్పేసి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి కాగుతున్న ఆయిల్లో వేసుకున్నాను అనమాట. ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు మగ్గితే బాగుంటాయండి, చక్క మాగితే. ఏ కర్రీకైనా చూడండి, చక్క ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గిపోతే తర్వాత మనం ఏ ఐటెం వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఐటెం వేస్తే మాత్రం కూరకి మంచి టేస్టీ వస్తుంది. సో ఎప్పుడైనా సరే నేను అయితే ఆయిల్లో ఉల్లిపాయలు మంచిగా మగ్గిచ్చేస్తాను అనమాట. ఆయిల్ ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కానీ ఏదైనా ఐటెం వేయాలంటే ఆ ఐటెం వేస్తాను అనమాట. సో ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి మనం యాజ్ యూజువల్గా మనం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా, అలాగే సాల్ట్ వేసానండి 2 స్పూన్స్. టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసాను. ఈ లోపల పిల్లలు ఇంకా లేగలేదనమాట. నాకేమో డ్యూటీకి టైం అయిపోతుంది. పిల్లల్ని నేర్పుకుంటున్నాను అనమాట, అటు వెళ్ళి లేకండి అని చెప్పేసి. పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ కదండి, లేట్గా లేస్తున్నారు. నాకేమో పని అవ్వట్లేదు వాళ్ళు లేట్గా లేగడం వల్ల. వాళ్ళు త్వరగా లేస్తే నాకు కూడా త్వరగా పని అయిపోతుందని కంగారుగా చేసుకోవాల్సి వస్తుంది పని. సో ఇట్లాగా చూసి కొంచెం మగ్గుతాయని చెప్పేసి ప్లేట్ పెట్టేసేసి మగ్గిచ్చేసానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతే చక్కగా కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. అందుకని చెప్పి ఉల్లిపాయ ముక్కలు మగ్గకపోయినాయి అనుకోండి, కూర అంతా కసకసలాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు అలా ఉంచుతాను. మగ్గిన తర్వాతే నేను ఏదైతే కూర వండాలనుకుంటున్నానో ఆ ఐటెం మాత్రమే వేస్తానండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, నేను వంట చేసే గదిలోకి డైరెక్ట్గా సన్ రైజ్ అనేది వస్తుంది అనమాట ముఖం మీద. నా మార్నింగ్ 6:30కే ఎండ వచ్చేస్తుందండి మాకైతే. సో ఆ ఎండ నేను కర్రీ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా కిటికీలో నుంచి నా మీద పడుతూ ఉంటుంది అనమాట. అది నేను అక్కడ చెప్తున్నాను అనమాట, మీకు ఎండ పడుతుంది నా మీద అని చెప్పేసి. తర్వాత చామదుంపలు ఉడికించుకున్నవి చిన్న చిన్నగా ముక్కలు తరిగి మగ్గిపోయిన ఉల్లిపాయలు వేసానండి. ఉడికించుకున్న చామదుంపలు కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి, మరీ చిన్నవి కోస్తే కూర అంతా మెత్తగా అయిపోద్ది అని చెప్పేసి మీడియం ముక్కలుగా కోసాను అనమాట చామదుంపలు. మరీ చిన్నగా కోస్తే మొత్తం సలివిడిలాగా అయిపోతుంది కర్రీ. అందుకని చెప్పేసి లైట్గా ఉడికించాను. పొట్టు తీసేసి వాటిని కడుక్కొని శుభ్రంగా కొంచెం ఒక దుంపని 4 ముక్కలుగా కోసి కర్రీకి వేసాను అనమాట. బాగుంటుందండి. ఇట్లాగా పులుసు పెట్టుకొని చామదుంపలు ఒకటి కోడిగుడ్లు ఒకటి వేసుకొని పులుసు పెట్టుకుంటే మరీ వాటర్లా కాకుండా గుజ్జుగా చక్కగా థిక్గా వండుకుంటే కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కూరలో ఇది ఒక కూర అనమాట. అంతకుముందు చామదుంపలు అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు, తినేదాన్ని కాదు. ఇలా సాగుతా బంకగా ఉంటాయని నేను ఒకసారి మా ఫ్రెండ్ దగ్గర ఇది టేస్ట్ చేశాను. ఎలా వండుతారని అడిగితే వాళ్ళు చెప్పారు. ఇంకా తర్వాత నేను ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా కుదురుతుంది. ఇంకా అలా అని చెప్పేసి వారానికి ఒకసారి చామదుంపలు కర్రీ వండుతున్నాను. చాలా అంటే చాలా హెల్దీ కూడా చామదుంపలు, మంచిది పిల్లలకు కానీ మనకు కానీ. చామదుంపలు చాలా మంచిది. చింతపండు తీసుకున్నానండి పులుసు కోసం. ఆ చింతపండుని కొంచెం తీసుకొని శుభ్రంగా కడుక్కొని పంపు కింద 1-2 సార్లు కడుక్కోవాలండి. చింతపండు ఎక్కడ పడితే అక్కడ దొర్లించేస్తారు కదా మూటల్లో తీసుకొని వచ్చి మార్కెట్లో. అందుకని చెప్పేసి కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అవసరమైతే వేడి నీళ్ళలో వేసుకుంటే పులుసు తొందరగా వస్తుంది. టైం లేదనుకుంటే మామూలు నీళ్ళలో వేసుకొని కొంచెం మెత్తగా పిసుక్కొని వేసుకోవాలన్నమాట పులుసు. సో చింతపండు నానబెట్టాను. తర్వాత వచ్చేసి కారం వేస్తున్నాను అనమాట. దుంపలు కొంచెం మగ్గినాయి ఉల్లిపాయలతో పాటు. సో ఇప్పుడు పులుసు పోస్తున్నాను. కారం వేసిన తర్వాత పులుసు పోసేసి మరీ ఎక్కువ వాటర్ వేస్తే కూడా కూర టేస్టీగా ఉండదండి. చూసుకొని చక్కగా పులుసు ఎంత పడద్దని చూసుకొని వేసుకోవాలి, బాగుంటుంది అనమాట.
చక్కగా మీడియంగా అట్లాగా ముక్కలు కొంచెం పైకి కనబడేటట్టుగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం ఇంకా బాగోదన్నమాట కర్రీ. చక్కగా మగ్గిపోయింది, దగ్గర పడింది అనమాట కూర. ఈ లోపల పిల్లలు లేపి బ్రష్ చేయమని చెప్పాను. ఈ లోపల కూర సిమ్లో పెడితే మగ్గిపోయిందండి. కూర మగ్గిపోయిందని నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఎగ్స్ ఎక్కువ తింటామండి మా ఇంట్లో. నేను ప్రతిదానికి మా పిల్లలకి మేమైనా ఎగ్స్ ఎక్కువగా తింటాం అనమాట. ఎగ్స్ ఉడికించి పొట్టు తీసేసి బాయిల్ చేసిన ఎగ్స్ కర్రీలో వేసేసుకున్నానండి. ఇంకా కొంచెం సేపు మగ్గిస్తే మాత్రం కూర అయిపోతుంది అనమాట అని చెప్పేసి ఒకసారి అలాగా తిప్పుకొని మంచిగా పెట్టాను అనమాట. తల్లి అనేవాళ్ళం మాత్రం పిల్లలకి కమ్మగా కర్రీస్ వండి కానీ పెడితే అసలు ఆ పిల్లలు తింటే మనం తిన్నట్టే వస్తుందని, మనకు తిన్నట్టు అనిపిస్తుంది ప్రాణం. నాకు ఎంత ఒంట్లో బాగోపోయినా సరే నా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం లెగిసి వంట చేస్తానండి. వాళ్ళు తిని తృప్తి పొందితే నా ప్రాణం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సగం రోగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత నీరసంగా ఉన్నా సరే మనం ఇంట్లో మన మీద ఆధారపడిన వారి కోసం, పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ ఇంకెవరికైనా కానీ చక్కగా వంట చేసి పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మూడ్, మైండ్ అన్నీ బాగుంటాయి. అందుకని చెప్పేసి నేను ఎంత నీరసంగా ఉన్నా సరే వంట అయితే కంపల్సరీగా నా పిల్లల కోసం, ఆయన కోసం చేస్తానండి. మీరేం వంట చేశారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.